హాయ్ డ్యూడ్స్, ఈసారి మనం వైజాగ్ అండ్ అరకు ట్రిప్ వెళ్తున్నాం. ఇప్పుడు మీరు చూస్తున్నది మేము తిరుపతిలో స్టార్ట్ అయినాం నైట్ 11 o'clockకి. వైజాగ్ చేరుకోవడానికి 11-12 అయిపోయింది. ఇప్పుడు మీరు చూస్తున్నది అర్లీ మార్నింగ్ గోదావరి. ఇది చెన్నై కలకత్తా ఎక్స్ప్రెస్ హైవేలో వెళ్తూ ఉంటుంది ఈ జర్నీ అంతా. ఇప్పుడు మీరు చూస్తున్నది గోదావరి. కరెక్ట్గా అర్లీ మార్నింగ్ 7కి రాజమండ్రి చేరినాం. నైట్ 11కి ఎక్కితే బాగా చాలా స్లోగా ఉంది. చాలా పెద్ద రివర్ గోదావరి, చాలా ఫ్లడ్డీగా ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నదంతా ఇది ఉగ్ర గోదావరి. ఆల్మోస్ట్ 2 kilometers ఉంది బ్రిడ్జ్. ఇది గోదావరి బ్రిడ్జ్. గోదావరికి ఇటువైపు అటువైపు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిగా డివైడ్ అయింది. మధ్యలో గోదావరి రివర్, చాలా పెద్ద రివర్ ఇది. ఏ సీజన్లో చూసినా వాటర్ వదులుతూ ఉంటుంది ఇక్కడ. ఇక్కడ 2 పాయలుగా డివైడ్ అవుతుంది గోదావరి. మధ్యలో స్మాల్ పైన్ ఫారెస్ట్ లాగా, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ లాగా తయారైంది. ఇక్కడే రంగస్థలం షూటింగ్ అవన్నీ జరిగాయి. పైన్ ఫారెస్ట్ ఇది. ఇది ఇంకో పాయ. ఇలా ఈస్ట్ వెస్ట్ ఇక్కడ గోదావరి మళ్ళీ డివైడ్ అవుతుంది. స్లీపర్ బస్సులో వెళ్తున్నాం వీళ్ళంతా మా ఫ్రెండ్స్. యావరేజ్గా ఉంది బస్సు, మరి అంత అవసరం ఏం లేదు. యాజ్ యూజువల్ మా గ్యాంగ్తో వెళ్తున్నాం. అరకు అండ్ వైజాగ్. 1 day వైజాగ్లో, 2 days అరకు, లంబసింగి అండ్ రిటర్న్ టు బెంగళూరు అగైన్. బస్ చాలా స్లోగా వెళ్తుంది. అర్లీ మార్నింగ్ 10-11కి చేరాల్సిన మేము ఆల్మోస్ట్ 1 అయ్యేలా ఉంది. ఊరికే కబుర్లు చెప్పుకుంటూ కూర్చోన్నాం బస్సులోనే, టైంపాస్ చేస్తున్నాం. ఎటు చూసినా గోదావరి జిల్లాలు చాలా బాగున్నాయి. టెంకాయ చెట్లు, ఎక్కడ చూసినా ప్లెయిన్ ఏరియాస్, అసలు కొండలే లేవు ఈ సైడ్. ఆల్మోస్ట్ మనం హోమ్ మినిస్టర్ వల్ల నియోజకవర్గంలో ఉన్నాం. ఫస్ట్ గాజువాక వస్తుంది, అనకాపల్లి, మళ్ళీ గాజువాక, మళ్ళీ వైజాగ్. వస్తుందని చూస్తూ ఉన్నాం, ఇంకా రాలేదు. మళ్ళీ ఒక్కసారి స్లీప్ వేసాం. ఆల్మోస్ట్ వచ్చేసాం. రూమ్ తీసుకున్నాం. నెక్స్ట్ ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడు కైలాసగిరికి వెళ్తున్నాం వైజాగ్ నుండి. కైలాసగిరిలో మేము ఫస్ట్ టైం రావడం. వైజాగ్ రోడ్స్ అన్నీ చాలా నీట్గా ఉన్నాయి, చాలా బాగుంది వైజాగ్. విశాఖపట్నం రూమ్ తీసుకొని రూమ్ దగ్గర నుండి మేము రెంటల్స్ బైక్స్ తీసుకున్నాం వైజాగ్లో తిరగడానికి. అండ్ అరకు అండ్ లంబసింగికి కార్ బుక్ చేసుకున్నాం.
మేము కరెక్ట్గా థర్స్డే నైట్ బయలుదేరినాం. ఫ్రైడే అంతా ఒక రోజంతా వైజాగ్లోనే గడుపుదామని. మళ్ళీ 2 days, ఒకటే అరకు, ఒకటే లంబసింగి. ఇప్పుడు వైజాగ్లో మేము కైలాసగిరికి వెళ్తున్నాం. అక్కడ ఏమేమి ఉన్నాయో చూద్దాం. అందరూ చాలా ఫేమస్ అని చెప్తూ ఉన్నారు. రోప్వే ఉందంట కింద నుండి పైకి వెళ్ళడానికి. బట్ ఆ రోజు మెయింటెనెన్స్లో ఉండడం వల్ల స్టాప్ చేస్తున్నారు. మా ఫ్రెండ్స్ వెంకీ, నవీన్, ఓం, చరణ్ అండ్ నేను వంశీ బైక్ తోలుతున్నాం. ఇమ్రాన్. చాలా బాగుంది వైజాగ్. న్యాచురల్ హార్బర్ అంటారు వైజాగ్ని, ఎందుకంటే ఆ కొండల వల్ల అది న్యాచురల్ ప్రొటెక్షన్ ఏర్పడింది. ఇప్పుడు మనం హిల్లీ ఏరియాకి వెళ్తున్నాం, అదే కైలాసగిరి. ఒక 8-9 kilometers ఉంటుంది వైజాగ్ నుండి కైలాసగిరికి. ఇప్పుడు మీరు చూసిన ఆ వైర్ అక్కడే రోప్వే ఉంటుంది, కానీ ఈరోజు స్టాప్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ రీచ్ అవ్వాం. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. బీచ్, ఒక పక్క బీచ్, ఒక పక్క కొండలు, మధ్యలో వైజాగ్ సిటీ. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఇది, మస్ట్ విజిట్ ప్లేస్. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి బీచ్. మా ఫ్రెండ్స్ అంతా ఫొటోస్ కోసం రెడీ అవుతున్నారు. ఎన్ని తీసినా చాలా వాళ్ళకి. నెక్స్ట్ ఎక్స్ప్లోర్ చేద్దాం ఆ కైలాసగిరిని. ఇక్కడ ఒక టాయ్ ట్రైన్ ఉంటుందంట. ఆ టాయ్ ట్రైన్ 200 rupees, వర్త్ కాదు అసలు. మేము ఊరికే ఎక్కినాం, ఊరికే ఒక రౌండ్ వేస్తుంది, కానీ 200 rupees. లోపల సీట్స్, ఫ్యాన్లు అంతా ఎక్కడెక్కడ ఇరిగిపోయినాయి. ఎలా ఉంటుంది అండ్ మొత్తం చాలా పెద్దదేమో అనుకున్నాను కైలాసగిరి. జస్ట్ సింపుల్ ప్లేస్, చూడడానికి చాలా బాగుంది. బీచ్ వ్యూ చాలా బాగుంటుంది, సీనిక్ బ్యూటీ ఫుల్. అంటే కైలాసగిరి మొత్తం పార్క్లా ఉంది. సిటీ మొత్తం చూడొచ్చు, వైజాగ్ సిటీ మొత్తం. మీరు చూడొచ్చు అక్కడ వర్షం పడుతుంది. వర్షం పడడం ఎలా కనపడుతుందో చూడండి మేఘాల్లో నుండి. మనం హిల్ స్టేషన్లో ఉన్నాం కాబట్టి క్లియర్ వ్యూ ఉంది. ఒక పక్కంతా ఫారెస్ట్, ఒక పక్కంతా బీచ్, ఒక పక్కంతా సిటీ. చాలా బాగుంది. ఇదే సిటీ, వైజాగ్ సిటీ.
ఇప్పుడు నేను ట్రైన్లో వెళ్తూ ఉన్నాను, స్లోగా వెళ్తుంది ట్రైన్. సో దాట్ అన్ని వైపులా చూడొచ్చు మనం. వైజాగ్ సిటీ, ఒక బీచ్, ఒక ఫారెస్ట్. ఇది సీనిక్ బ్యూటీ ఎంత బాగుందో. చాలా క్లీన్గా ఉంది రోడ్స్ అంతా. వైజాగ్ మున్సిపాలిటీ వాళ్ళు చాలా మెయింటైన్ చేస్తున్నారు, డైలీ క్లీన్ చేస్తారంట. ఇక్కడ నేను అడిగాను ఎందుకు ఇంత నీట్గా ఉందంటే డైలీ క్లీన్ చేస్తారంట మున్సిపాలిటీ వాళ్ళు. బ్యూటిఫుల్ ప్లేస్. ఏదైనా డీటెయిల్స్ కావాలంటే కామెంట్లో మెన్షన్ చేయండి. మేము తీసుకున్న బైక్ రెంటల్స్ కానీ క్యాబ్స్ కానీ. ఇక్కడ అందరూ చాలా మర్యాదగా మాట్లాడతారు. క్లీన్ అండ్ గ్రీన్ వైజాగ్. మీరు చూస్తున్నారు అంతా బోట్స్, అవి ఫిషెస్ పట్టడానికి వెళ్తూ ఉంటారు ఇక్కడ. హార్బర్ యాజ్ వెల్ as ఫిషింగ్ హార్బర్ కూడా ఉంది ఇక్కడ. నెక్స్ట్ మనం ఆ బీచ్ దగ్గరకు వెళ్తాం. ఒక 30 minutes పడుతుంది ట్రైన్. మళ్ళీ ఇదే కైలాసగిరి. శివపార్వతులు ఉంటారు ఇక్కడ. స్మాల్ పార్క్లో, గుడి ఏమి ఉండదు, జస్ట్ ఒక పార్క్లో విగ్రహాలు, పెద్ద విగ్రహాలు ఉంటాయి. మేము గుడి ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాం. జస్ట్ సింపుల్గా దేవుళ్ళు ఉంటారు. చాలా బాగుంది, బాగా మెయింటైన్ చేస్తున్నారు కైలాసగిరిని. ఇది ఆ ట్రైన్, మేము వెళ్ళిన ట్రైన్ ఫ్రంట్ వ్యూ ఇది. నెక్స్ట్ మేము రిషికొండ బీచ్ దగ్గరికి వెళ్తున్నాం. అక్కడ మధ్యలో ఇక్కడ స్మాల్ టెంపుల్ ఉంది. ఇది రిషికొండ బీచ్. మీకు తెలిసే ఉంటుంది రిషికొండ ఎందుకు ఫేమస్. 500 crores ఫిష్ పటాక్. ఇదే రిషికొండ బీచ్. ఇదే ప్యాలెస్లన్నీ కట్టినారు ఇక్కడ ఉందామని. 500 కోట్లతో కట్టినారు ఇది. కరెక్ట్గా బీచ్ పక్కన వ్యూ మాత్రం అవసరం ఉంది. రిషికొండ. మదనపల్లి నుండి, మాది మదనపల్లి. ఫ్రమ్ సౌత్ టు నార్త్ వచ్చాం మేము ఆల్మోస్ట్. బీచ్ వ్యూ కూడా చాలా బాగుంది. ఈ చోట్లే అన్ని సినిమాలు మొత్తం చేసి. ఇక్కడే పక్కనే గీతం ఉంటుంది. గీతం వాళ్ళు ఇంకా చాలా లక్కీ. బీచ్ పక్కనే వాళ్ళ కాలేజ్, యూనివర్సిటీ ఉంది. ఆల్మోస్ట్ వాళ్ళ చాలా మూవీస్ జరిగినాయి ఈ రిషికొండ బీచ్లో.
అని ఇక్కడ బీచ్ పక్కన చాలా వాటర్ సాల్టీగా, ఈవెన్ మనం హ్యూమిడిటీ చాలా ఉంది ఇక్కడ. ఊరికే అలా ఫొటోస్ తీసుకుందామని అలా వచ్చాం మేము స్టోన్స్ పైకి. ఒక ఆల్మోస్ట్ 1 అవర్ దాకా బీచ్లోనే ఉన్నాం. చాలా రోజుల తర్వాత బీచ్ వచ్చాము మేము, సో కొంచెం ఎంజాయ్ చేస్తున్నాం. చూడండి, క్రాబ్స్ అన్నీ ఇట్లా స్టోన్స్ పైన వెళ్తూ ఉన్నాయి. చాలా ఉన్నాయి క్రాబ్స్ ఇక్కడ. నెక్స్ట్ మనం సబ్మెరైన్ మ్యూజియం దగ్గరకు వెళ్తాం. అంతా ఒక ఆల్మోస్ట్ 10 కిలోమీటర్స్ బీచ్ రోడ్డే ఉంటుంది. చాలా బాగుంది వ్యూ అంతా. చూడండి, 10 కిలోమీటర్ వెళ్ళే దారంతా బీచ్ పక్కన రోడ్. ఇది సబ్మెరైన్ బీచ్, అక్కడే సబ్మెరైన్ మ్యూజియం అంతే ఉంటుంది. మీరు చూసే ఉంటారు, రవితేజ మూవీ శృతి హాసన్ది. ఆ మూవీ షూటింగ్ కూడా ఇక్కడే జరిగింది. ఇది ఆర్కే బీచ్. ఇది ఇక్కడ సబ్మెరైన్ మ్యూజియం మీకు కనబడుతుంది, బ్లాక్ కలర్, అదే సబ్మెరైన్ మ్యూజియం. దాంట్లో కూడా వెళ్దాం. ఇక్కడ రోడ్ సైడ్ పార్క్ చేసేసి ఆర్కే బీచ్కి వెళ్తున్నాం. ఇక్కడ హ్యూమిడిటీ చాలా ఉంది. మొహం అంతా వేపర్, సముద్రపు అలల్లో వేపర్ అది తగులుతూ ఉంది. చాలా అన్కంఫర్టబుల్గా ఉంది, ఫీల్ అయ్యాను నేను. బ్యూటిఫుల్ బీచ్. చాలా లక్కీ వైజాగ్ పీపుల్. ఇది ఆ సబ్మెరైన్ మ్యూజియం. బయట చూడడానికి చిన్నగా ఉంది, లోపల ఎంత పెద్దగా ఉందో ఇది. ఇది ఘాజీ మూవీలో చూపిస్తారు కదా సబ్మెరైన్, ఇదే అది. దీన్ని బేస్ చేసుకుని అది తయారు చేసినట్టున్నారు. ఇక్కడ 70 రూపీస్ టికెట్ లోపలికి వెళ్ళడానికి. ఇది మ్యూజియం లోపల చాలా ఎక్విప్మెంట్ ఉంది. ఇక్కడ మైండ్ బ్లాక్ అయింది, దీన్ని ఎలా తయారు చేశారా అని.
70 రూపాయలు పక్క పెట్టినావు నువ్వు ఇష్టం డబ్బాలు నిర్వహించిన ఆహారం ఫ్రిడ్జ్ అయింది బీరు బిర్యానీ కావాలా చెప్తామండి బట్టలు వెళ్ళిపోయాను చిన్నది బట్టలు తగిలితే నవ్వుతారేంది కపాలం పడిపోయింది ఇంజన్ ఏంది ఎట్లుంది మెకానికల్ దీన్ని వాళ్ళంటారు నీళ్ళు వస్తాయి పంపర్గా వచ్చేస్తాను ఏంది ఇంత పెద్దగా ఉంది ఇది బయట నుంచి బయట 70 రూపాయలు కట్టాలి కదా ఎంతమంది ఇదేమి 2 BHKనా కాపురం చేసేకే సక్సెస్ఫుల్లీ 490 రూపాయలు ఒకటి ఏం కాదు ఇంత బాగుంది ఎంత హైలైట్ సిట్టింగ్ డైరెక్ట్ కూడా ఉంది 120 × 7 ఎంత కొంచెం 850 వాడు ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు లైట్లో పడిపోయినాయా ఆల్మోస్ట్ నైట్ 7 అయిపోయింది లోపల వెళ్ళి వచ్చడానికి మా ఫ్రెండ్స్ ఒక ఫోటో క్లిక్ చేసుకొని ఇదే మా గ్యాంగ్ క్లిక్ చేసి మళ్ళీ ఫుడ్ స్ట్రీట్కి వెళ్దాం ఇదే ఫుడ్ స్ట్రీట్ సేమ్ మనము బెంగళూరులో రంజాన్కి ఎలా అయితే ఉంటుందో ఇక్కడ ఎవ్రీడే ఫుడ్ స్ట్రీట్ ఇది వాట్ నాట్ చికెన్ మటన్ ఫిష్ ప్రాన్స్ స్క్విడ్ అన్నీ ట్రై చేసేసాం కంజులు పీక తింటారు మా వాళ్ళు అప్సరా బాదం మిల్క్ ట్రై చేద్దామని వచ్చాం చాలా బాగుంది ఇది ఒక 3-4 గ్లాసులు తాగేసాం నెక్స్ట్ డే అరకుకు వెళ్ళే ట్రిప్ చూద్దాం బాయ్ ఫ్రెండ్స్